హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ విత్ ఆమ్లెట్ కూడా వేసి చేస్తున్నా. ఈ రైస్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇవాళే ట్రై చేశాను. సూపర్గా అయితే వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే రైస్ వేడి రైస్ పక్కన అయితే వండి పెట్టుకోవాలి. ఓ పక్క అయితే ప్యాన్ పెట్టి 2 గుడ్లు వేసి అవి కొద్దిగా ఉప్పు కారం వేసి అలా ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి. తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కరేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. అందులో అది మగ్గేటప్పుడు ఉప్పు, కారం, కొద్దిగా అయితే మిరియాల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసాను. ఇవి కొద్దిగా మగ్గాక టమాటా క్యూరీ అయితే చేసి పెట్టాను. ఒక 3 టమాటాలు తీసుకొని మిక్సీలో వేసైతే తీసి పెట్టాను. అదైతే వేసేయాలి. వేసి బాగా మగ్గనివ్వాలి. అది మగ్గేటప్పటికి మనం రైస్ ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని కొద్దిగా చల్లారిద్ది. ఆ రైస్ అయితే ఇందులో వేసేయాలి. రైస్ చల్లారకుంటే మెత్తగా అయిపోతుంది, అందుకనేసి కొద్దిగా చల్లారనివ్వాలి. రైస్ వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసి కలిపేస్తే అంతే, రైస్ రెడీ.